టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. మీకు వ్యయంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మీ భార్యలు మీకు చక్కటి ఆస్తులను తీసుకొస్తారు, కట్నాలు తీసుకొస్తారు. పూర్వంలో మీకు కట్నాలు టైంలో ఇవ్వాల్సినటువంటి కానుకలు ఏవైతే వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చేయడానికి రెడీగా వస్తారు. అదేవిధంగా డిస్కషన్స్ అనేటటువంటివి వితండ వాదాలు ఇద్దరూ కలిసి చేసుకుంటారు. తద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే లాభంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజగ్రహాల ప్రభావం వలన బంగారం ఎప్పటి నుంచో తాకట్టులో పెట్టినటువంటి ఆ బంగారాన్ని మీరు విడిపించుకోవడం జరుగుతుంది. బుధాదిత్య యోగం మీకు పట్టింది. కారుల్లో తిరుగుతారు, దూరపు ప్రాంతాలకు వెళ్తారు, బంధువుల ఇళ్ళకి వెళ్తారు. అక్కడ మీకు చక్కటి ఘన సత్కారాలు జరుగుతాయి. అలాగే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్థలాలు బ్రహ్మాండమైనటువంటి రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ ప్లాట్లు ఇవన్నీ కూడా అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సప్తమ రాహువు, అష్టమ శని గ్రహాల ప్రభావాల వలన మీకందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలలో ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కారులో తిరుగుతూ ఉంటారు. ప్రయాణాలు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోం పావు ఈ యొక్క గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి, ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవాలి. అలాగే జువ్వి చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోవాలి. ఆ బ్రహ్మాండంగా దొరకకపోతే జమ్మి చెట్టుని పెంచుకోండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.